శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈరోజున ధనుసు రాశి మార్చి మాసంలో ధనుసు రాశి వారు ఎలా తెలుసుకుందాం. ధనుసు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుసు రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో స్త్రీలకు పురుషులకి ఈ గ్రహ సంచారం బాగుందమ్మా. ధనుసు రాశి వారికి ఈ మాసం బాగుంది. గతంలో ఎన్నో బాధలు పడ్డారు, కష్టాలు పడ్డారు, కానీ ఈ మాసం మీకు యోగిస్తుంది. గ్రహ సంచారం బాగుంది. అందరికీ అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి యోగదాయకం ఉందండి. అయితే ఇక మీదే ఆలస్యం. మీకు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మబ్బు వీడినట్టు విడిపోయినాయి. ఎన్నో బాధలు కష్టాలు పడ్డారు, అవన్నీ కూడా మబ్బు వీడినట్టు విడిపోయినాయి చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదృష్టయోగం నడుస్తుంది, శుభకాలం నడుస్తుంది, అన్ని విధాలా బాగుందండి. అయితే కుటుంబ సఖ్యత కూడా బాగుంది. భార్య భర్తల మధ్య ప్రేమగా ఉంటాయి. అలాగే గతంలో విడిపోయిన భార్య భర్తలు ఈ మాసం మీరు కలుసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. తర్వాత వివాహం కానీ అమ్మాయిల అబ్బాయిలు కూడా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త. ఏమాత్రం అనారోగ్య పరిస్థితి కలిగినా మీరు వెంటనే వైద్యం సంప్రదించండి. అలాగే ప్రయాణ విషయంలో జాగ్రత్త. ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యమైన ప్రయాణం, దూర ప్రయాణం చేసేటప్పుడు భగవన్నామ స్మరణ చేసి వెళ్ళండి. లేదంటే మధ్యలో ఏదైనా ఒక దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి కొబ్బరిగా ఒకటి బయలుదేరండి. ఇక మీకు నూతన యత్న ప్రయత్నం సిద్ధిస్తుంది. నూతన కార్యాలు శ్రీకారం చుడతారు. అలాగే సంఘంలో పరపతి పెరుగుతుంది. భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకున్నారు, మీ పనులు పూర్తి చేయించుకున్నారు. మీకు ఈ మాసం ప్రభుత్వ సంబంధించిన పనులన్నీ పూర్తవుతాయి. అలాగే కొత్త వాటికి శ్రీకారం చుడతారు. కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. మీరు ఈ మాసం కొత్త కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. అలాగే కొన్ని విషయాల్లో అనుభూతిని సలహా తీసుకుంటే మంచిది. కొన్ని మంచి విషయాల్లో, పెద్ద విషయాల్లో అనుభూతిని సలహా తీసుకోండి, పాటించండి, మీరు సక్సెస్ అవుతారు. ఏదైనా సరే మనోనిబ్బరంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి. మీ సంకల్పం సిద్ధిస్తుంది. అన్నిటికంటే సంకల్ప బలం గొప్పదనం దృష్టిలో పెట్టుకోండి. ఇకపోతే ముఖ్యంగా పెద్దవాళ్ళని గౌరవించండి. గురువుని బ్రాహ్మణుని దూషించవద్దు. ఏ విధమైన చెడు కామెంట్స్ చెయ్యవద్దు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. అలాగే అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, సాక్షి సంతకం చెయ్యవద్దు. ధర్మంగా ఉండండి, న్యాయబద్ధంగా ఉండండి. న్యాయబద్ధంగా ఉండండి, ధర్మబద్ధంగా ఉండండి. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ వీల్ వర్క్ బాగుంది. ప్రైవేట్ రంగంలో ఉన్న బాగుంది. అలాగే సినిమా టీవీ కళారంగంలో ఉన్న బాగుంది. అన్ని రకాల డిపార్ట్మెంట్ వాళ్ళకి బాగుందమ్మా. మంచి అవకాశాలు వస్తాయి, సువర్ణ అవకాశాలు వస్తే ఉపయోగించుకోండి. అవార్డు కూడా రావచ్చు, మంచి అవార్డు కూడా రావచ్చు. అలాగే రాజకీయ నాయకులు బాగుంది. ధనుసు రాశి రాజకీయ నాయకులు కూడా బాగుందండి, చాలా చక్కగా ఉంది. ఎందుకంటే ప్రజల కోసం పనులు చేస్తారు మీరు చక్కని. అలాగే మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి, సన్మానాలు చేస్తారు. అయితే డబ్బులు మాత్రం మంచి నెలలో ఖర్చు అవుతుంది మీకు రాజకీయ నాయకులకి. ఆరోగ్య విషయం మాత్రం తస్మాత్ జాగ్రత్త. అలాగే శత్రువులు ఉంటారు, మీకు శత్రువులు ఉంటారు. ప్రయాణ విషయంలో జాగ్రత్త. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందండి. కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, మంచి లాభాలు వస్తాయి. అలాగే ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుంది, చక్కగా ఉంది. పై అధికారుల ప్రశంసలు పొందుతారు మీరు. అలాగే ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు కూడా రావచ్చు. గృహ మార్పు కనిపిస్తుంది, స్థల మార్పు కనిపిస్తుంది. ఇక చదువుకున్న విద్యార్థులు చక్కగా చదువుతారు. ఇది పరీక్షా సమయం, పరీక్షలు చక్కగా రాస్తారు. అలాగే మంచి మార్కులతో పాస్ అవుతారండి. అయితే చక్కగా చదవాలి మీరు, ఎందుకంటే మంచి భవిష్యత్తు ఉంది ముందు ముందు. మీకు మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. భవిష్యత్తును పాటు చేసుకోవద్దు దయచేసి. మీరు కాన్సన్ట్రేషను అంటే శ్రద్ధ అంతా కూడా చదువు మీద పెట్టండి. పరీక్షలు బాగా రాయండి. ఇక ఈ యొక్క రాశి ఫలాలు, గోచర ఫలితాలు కేవలం ఇది మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% కూడా మీ జన్మ జాతకం, జన్మ లగ్నం, లగ్నాతో ఉన్న యొక్క గ్రహాల పరిస్థితి మీద ఆధారపడుతుంది. జరిగే దశ అంతర్దశ కూడా. ఎందుకంటే చెప్పిన ఫలితాలు కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని కూడా రూల్ లేదు. జరగచ్చు, జరగవచ్చు. చాలామంది కాల్ చేస్తారు, గురువుగారు మీరు చెప్పినవి జరిగినండి బాగున్నాయని కొంతమంది.
కొంతమంది అయితే గురువుగారు మీరు చెప్పింది జరగలేదని కొంతమంది కాల్ చేస్తారు. దయచేసి నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, దయచేసి గమనించండి. నా వీడియో చూసి వీక్షకు గమనించండి. మీకు ఏమైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ కాల్ చేసి మా ఆఫీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు తగిన సూచన ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ ధనుసు రాశి వారు మార్చి మాసంలో నేను చెప్పిన ప్రయాణం చేసుకుని మీ అందరికీ వివరిస్తుంది. బాగుంది, ఈ మాసం అంతా బాగుంటుంది. అది ఏమిటి అంటే ముఖ్యంగా ఈ మాసం మీరు గురు ఆరాధన చేసుకోవాలమ్మా. గురువు ఆరాధన అంటే దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి. దత్తాత్రేయుడు, సాయిబాబా, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి ఎవరైనా సరే ఎక్కువ దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం, గురువార నియమాలు పాటించడం. అలాగే మీ దగ్గరలో సాయిబాబా దేవాలయం కానీ దత్తాత్రేయ దేవాలయం కానీ ఉంటే గురువారం రోజు వెళ్ళడం. అలాగే శనగలో కాస్త శనగలు ఉంటాయి, అవి నానబెట్టేసి ప్రిపేర్ చేసి తాలింపేసి ఆ స్వామికి నివేదన చేసి చక్కగా ఉన్న భక్తులకు పంచడం వల్ల గురుబలం పెరుగుతుంది. అలాగే స్వీట్లో ఎల్లో కలర్ స్వీటు అంటే బూందీ లడ్డు, మైసూరు పాకు, ఇలా ఎల్లో కలర్ స్వీట్ ఏదైతే ఉందో అది స్వామివారికి నివేదన చేసి అక్కడున్న భక్తులకు పంచడం వల్ల కూడా మీకు గురుబలం పెరుగుతుంది. ప్రతిరోజు కూడా గురు స్తోత్రాలు చదువుకోండి. గురువు సంబంధించిన స్తోత్రాలు ఏదైతే ఉన్నాయో ఏదన్నా సరే, దత్తాత్రేయుడు, సాయిబాబాది, ఈ దత్తస్తవం ఏదైనా సరే చదువుకోండి. మీరు ఎంత ఎక్కువ గురువు ఆరాధన చేసుకుంటే అంతా మీకు మంచిది. ఇకపోతే ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం చదువుకోండి. అలాగే ఒక గురువారం రోజున కిలోంపావు శనగలు పసుపు రంగు గల వస్త్రంలో మూట కట్టి అయ్యగారికి దానం చేయండి. అలాగే గురువారం పసుపు రంగు గల అరటిపళ్ళు పేదలకు పంచండి, భిక్షగానికి పెట్టండి గురువారం. అలాగే మీరు ఒకసారి శని భగవానికి తైలాభిషేకం చేయించుకుని ఒక శనివారం రోజున చక్కగా మీకు దగ్గర ఉన్న దేవాలయాల్లో. అలాగే గోవుకి ఆహారం పెట్టండి, గోవుకి గడ్డి వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, పిచ్చుకలు ధాన్యం వేయండి. అలాగే కుక్కలకి బిస్కెట్లు పెట్టండి, బ్రెడ్ అని, పావురాలకి జొన్న వేయండి. ఇకపోతే పేదలు అంటే భిక్షగాలు తారసపడితే తప్పకుండా భిక్షగాలకి ఆహారం పెట్టండి. ఆ సమయానికి ఏది వీలైతే అది ఆహారం పెట్టండి తినడానికి. అలాగే చేతిలో ఎంతో కొంత దానాన్ని పెట్టండి. ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ అలాగే బ్లైండ్ పర్సన్స్ దొరికితే తప్పకుండా వారి తినడానికి ఏదో పెట్టండి. చేతిలో ఎంతో కొంత దానాన్ని పెట్టండి. ఎందుకంటే మనం ఎన్ని పూజలు పురస్కారాలు నోవులు వ్రతాలు హోమాలు చేసినా ఒక్కొక్కసారి పనులు ముందుకెళ్ళాం. ఎందుకంటే పూర్వజన్మ చేసుకున్న ఆ యొక్క కర్మ వెంటాడుతామని. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇలాంటి దాన ధర్మాలు చేసుకుని ఉండాలి. దానాలు ధర్మాలు అన్నదానాలు ఇలా చేసుకోవడం వల్ల కర్మ కరుగుతుంది, కాస్త కొంచెం మనకి శుభ ఫలితాలు వస్తాయమ్మా. అది అందుగురించి ఏంటంటే ఇందులో కంగారు పడాల్సిన పని అయితే లేదు. ధనుసు రాశి వారు చక్కగా ఉండండి, ధైర్యంగా ఉండండి, మనోధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి. అడుగు ముందుకు వేయండి. నేను ఇది సాధించగలను, సంపాదించగలను అని మీరు ఎంతసేపు పాజిటివ్గా ఉండాలి. మీరు ఎంత పాజిటివ్గా ఉంటే అంతా మీరు సక్సెస్ అవుతారు. నెగిటివ్ వద్దు, నెగిటివ్ తీసేయండి. గతంలో ఎన్నో ప్రయత్నం చేసాం గురువుగారు, అవ్వలేదంటే ఇప్పుడు ప్రయత్నం చేయవయ్యా. ప్రయత్నం చేయటమే, మానవ ప్రయత్నం చేయాలి, మానకూడదు. మానవ ప్రయత్నం చేసిన వాళ్ళనే భగవంతుడు కూడా కాస్తాడు. అందుగురించి ఏంటంటే మీ అందరికీ ఈ మాసం మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. శరీరం శుభ్రమంతో స్వస్తి.